గ్రామ్స్ చాలా హెవీగా అయిపోయినాయి. యాక్చువల్‌గా ఒక మైనర్ అమ్మాయి గురించి గాని, ఒక మేజర్ వుమెన్ గురించి గాని, ఒక ఫ్యామిలీ కేసుల్లో గాని, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియోలు తీసేసి, వ్యూస్ కోసమనో, అమౌంట్‌ల కోసమనో విచ్చలవిడిగా థంబ్‌నెయిల్స్ పెట్టి, జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. చాలా మంది చేస్తున్నారు. చాలా మంది సూసైడ్‌లు, డిప్రెషన్‌లకి వెళ్ళిపోతున్న సందర్భాలు. అలాంటి ఒక బాధితురాలే ఈవిడ. నేను చేసిన తప్పు కోర్ట్‌లో ప్రూవ్ చేయనివ్వండి. ప్రూవ్ చేసిన తర్వాత కోర్ట్ డిసైడ్ చేస్తది నేను అక్యూజ్డ్‌నా, విక్టిమ్‌నా లేకపోతే ఏంటా అని. నాకిచ్చే పనిష్మెంట్ కోర్ట్ ఇస్తది కదా! కోర్ట్ ఉండగానే సమాజంలో నేను బతకాలి. బతకాల్సిన నన్ను సమాజం యూట్యూబ్ ఛానెల్స్ ద్వారానో, మీడియాల ద్వారానో చంపేస్తే ఎట్లాగా? మీరే జడ్జెసా? మీరే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారా ఇన్ టైమ్‌లో? ఏం తెలుసని వన్ సైడ్ విని ఇచ్చేస్తారు అని తన వాయిస్ రైజ్ చేస్తుందండి. ఇటువంటివి చాలా మంది బయటకొచ్చి చెప్పలేరు. నిజంగా తన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ తనకి జరిగిన అన్యాయం 2021లో ఫేస్ చూపించలేదేమో గాని, తన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఈ రోజున తన సర్కిల్‌లో తను తలెత్తుకొని తిరగలేక చీటర్, చీటర్ అని అనిపించుకుంటున్నాను